ప్రతి ఉగాది సంవత్సరానికి ఒక కొత్త పేరు వస్తుంది. పోయిన ఏడాది క్రోధీనామ సంవత్సరం, దాని ముందు ఏడాది శోభకృతనామ సంవత్సరం, ఈ ఏడాది విశ్వవసునామ సంవత్సరం. ప్రతి ఏటా వచ్చి ఈ కొత్త పేర్లు వెనక ఉన్న ఒక చిన్న కథ గురించి మనం తెలుసుకుందాం. ఒకరోజు నారదముని మహావిష్ణువు లీలలో సమస్త దేవతలు భక్తులు తన మాయలో పడివేస్తారు అని మనసులో అనుకోగా నారదముని ముందు మహావిష్ణువు హఠాత్తుగా ప్రత్యక్షమవుతారు. మహావిష్ణువుని చూసిన నారదముని, ఓ కృష్ణ, నీ మాయలు అందరి దగ్గర పనిచేస్తాయి, కానీ నేను మాత్రం నీ మాయకు చిక్కను అని గొప్పగా చెప్పుకుంటారు. అప్పుడు మహావిష్ణువు, సరే అయితే నీ పక్కన ఉన్న నదిలో నువ్వు స్నానం చేసిరా అని చెప్తారు. సరే అని నారదుడు నదిలో 3 మునకలు వేయగానే నారదుడు కాస్త ఒక అందమైన కన్యగా మారిపోతారు. తన గత జన్మ మొత్తం మర్చిపోతారు. ఆ కన్యను ఒక మహారాజు చూసి ఇష్టపడి వివాహం చేసుకుంటారు. వీరికి 60 మంది సంతానం జన్మిస్తారు. ఒక పెద్ద యుద్ధంలో ఆ రాజుతో పాటు 60 మంది పిల్లలు మరణిస్తారు. ఆ బాధతో తట్టుకోలేక మహారాణి మహావిష్ణువుని ప్రార్థిస్తుంది. అప్పుడు మహావిష్ణువు ప్రత్యక్షమయ్యి, ఓ నారదా అని పిలిచి, నువ్వు ఎవరో నీకు గుర్తు లేదా అని అడుగుతారు. వెంటనే మహారాణి కాస్త నారదమునిగా మారిపోతుంది. మీ మాయలో నేను చిక్కను, మా వద్ద మీ మాయలు పనిచేయు అని అన్నందుకు క్షమించండి ప్రభు అని క్షమాపణ వేడుకొని, మీ కృష్ణలీల నుంచి ఎవరు తప్పించుకోలేరని అంటారు నారదముని. నేను ఒక కన్యగా మారి 60 మంది సంతానానికి తల్లిగా మారాను. వారి మరణాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నానని నారదుడు బాధపడతారు. అప్పుడు మహావిష్ణువు నారదముని 60 మంది సంతానం పేర్లు ఉగాది సంవత్సరాల పేర్లుగా మారుస్తారు. ఈ 60 పేర్లనే మనం ప్రతి ఉగాది సంవత్సరానికి ఒక కొత్త పేరుగా పిలుస్తున్నాము. ఈ 60 పేర్లు పూర్తయిపోయిన తర్వాత మరలా మొదటి నుంచి ప్రారంభం అవుతుంది. మీకు కూడా ఈ 60 పేర్లు వెనకాల ఉన్న కథ ఏమైనా తెలుసుంటే కామెంట్ చేయండి. అలాగే చిన్న లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరిగా అందరికీ విశ్వవసునామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు.